ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 16. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం కష్టం. ఎదురు చూడడానికి సహనం కావాలి. ఈ సద్గుణం అందరికీ ఉండదు. దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు. అది మనలను సంరక్షిస్తుందని తలచుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్న వలయంలో నుండి సేవించడానికున్న ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది. తనకు ఇంకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు? ఈ మూలను ఇలా ఉండిపోవాల్సిందేనా? దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనక ఆయనకు ఓ సంకల్పం ఉంది. నీతిమంతుని నడకను స్థిరపరిచేది యెహోవాయే అని కీర్తనల గ్రంథంలో ఉంది. ఈ నడక అనే మాట దగ్గర జార్జ్ ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలు కూడా అని వ్రాసుకున్నాడు. దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకు మాత్రం క్షేమకరం కాదు. దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోట నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదలిపోవడం మంచిది కాదు. ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం. మేఘస్తంభం సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు. దేవుడే మనలను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం. మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు. కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు. కనిపెట్టడం, నాయకుడిని అనుసరించడం, ఇదే శక్తిలోని రహస్యం. విధేయత చూపకుండా మనకై మనం చేయబూనుకున్నదేదైనా మన కాలము బలము వృధా చేసుకునే ప్రయత్నమే. ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి. జీవితపు కెరటాలు ముందుకు సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమి పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా? అతడు ఇంకా దేనికి పనికి రానట్టేనా? కాదు. ఊరక నిలుచుండి చూడడం వల్లనే జయం లభిస్తుంది. జీవితం వెంట పరిగెత్తే నానా రకాలైన పనులతో అలసిపోవడం కంటే ఇలా చేయడం 1000 రెట్ల కష్టం. నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా, గుండె జారి పోనివ్వకుండా చూడగలగడానికి చాలా గుండె నిబ్బరం కావాలి. దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని, దక్కుతుందన్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా నిబ్బరంగా దేవుని కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జన సందోహాలను చూస్తూ నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వం కావాలి. చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.